వైసీపీ అరాచక పాలనతో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు కూటమి నేతలు. ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇక యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు నిత్యం శ్రమిస్తున్నట్లు తెలిపారు. కొత్త టెక్నాలజీతో రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలిపేందుకు కూటమి సర్కార్ పనిచేస్తుందన్నారు నేతలు. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం అన్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ ఏపీ సెక్రటేరియట్లో కలెక్టర్లతో సమావేశమై పలు అంశాలపై డిస్కస్ చేశారు. 6 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి అంశాలపై సమీక్షించారు. కొన్ని ప్రాంతాల్లోని అధికారుల్లో ఇంకా వైసీపీ వాసనలు పనిచేస్తున్నాయన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి అధికారులందరూ కృషి చేయాలన్నారు. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిత్యం ప్రయత్నిస్తేనే మెరుగైన ఫలితం ఉంటుందన్నారు. విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరినట్లు తెలిపారు. దీంతో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు చంద్రబాబు. వచ్చిన 6 నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం గానీ, నేను గానీ, మంత్రులు గానీ అందరం వర్కౌట్ చేస్తున్నాం. ఓసారి మన ప్రయత్నాలు చేస్తే ఇమీడియట్ గా ఫలితాలు రావు. అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మాదిరిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్లి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈ రోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓయూ చేసి ఇక్కడికి వచ్చాం. స్మగ్లింగ్ పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ కలెక్టర్ల సమావేశంలో అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. పెట్రోల్లోనూ కల్తీ పెరిగిపోతుంటే నేరుగా మంత్రి వెళ్లి సీజ్ చేస్తే కానీ గుర్తించలేని స్థితిలో అధికారులున్నారన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల పాలైందన్నారు. అధికారులకు జీతం ఇవ్వలేని స్థితి వచ్చిందన్నారు పవన్ కళ్యాణ్. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరేంటి, ఏం చేయరేంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ ఇస్ క్వైట్ పెయిన్ఫుల్. ఇట్ ఇస్ క్వైట్ మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్, టు కంట్రోల్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్. ఈ రోజుకి మా ఆఫీసుల ముందుకు వచ్చి, పార్టీ ఆఫీసుల ముందుకు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గరికి వచ్చి ఇన్ని సమస్యలు అని చెప్తా ఉంటే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేకపోతుంది చాలా మందికి. చంద్రబాబు అబద్దాలు మోసాలుగా మారాయన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ఎన్నడూ లేనంతగా వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. వైసీపీ పలావ్ పెడితే చంద్రబాబు బిర్యానీ పెడతానని అన్నాడని విమర్శించారు జగన్. ఇప్పుడు పలావ్, బిర్యానీ రెండూ లేకుండా పోయాయన్నారు జగన్. అన్ని ప్రభుత్వ శాఖలు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. సమర్థవంతమైన పాలన అందించేందుకు అన్ని శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్ సమీకృతం చేసి పర్యవేక్షించాలన్నారు. క్యాస్ట్, రెవెన్యూ, ఇతర పత్రాలను వాట్సాప్లోనే లభించేలా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు. ఇక 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు మంత్రి లోకేష్. మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులకు ప్రిపేర్ అవ్వడానికి చాలా సమయం ఉందన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు కష్టపడాలన్నారు మంత్రి లోకేష్.